తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన బాధితులు కోరారు. పూర్వీకుల నుండి వచ్చిన 17 ఎకరాల భూమిలో 9 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ విస్తరణలో పోయిందని బాధితులు శ్రీనివాస్, రాజేందర్ చెప్పారు. మిగతా భూమి తమ సోదరుల పేరిట సమానంగా రికార్డు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. గత ఏడాది తమకు చెందిన 2 ఎకరాల 4 గుంటల భూమిని తమకు తెలియకుండానే రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. తమ సంతకాలను ఆర్ఐ ఫోర్జరీ చేసి తప్పుదోవ పట్టించారని, న్యాయం చేయాలని 8 నెలలుగా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తితో సెటిల్మెంట్ చేసుకోవాలని తహసీల్దార్ చెప్పడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కోట్ల విలువ గల తమ భూమిని సమాన హక్కులు కల్పిస్తూ 33 గుంటల చొప్పున 3 భాగాలుగా రికార్డులు సరిచేసి సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ చేయించాలి. లేని పక్షంలో మాకు ఆత్మహత్య శరణ్యమని బాధితులు ఆవేదన చెందుతున్నారు. జరిగినాయో మొత్తం ఈ నెల సస్పెన్స్ ద్వారా మా భూమిని గవర్నమెంట్ పోవాలి. మేము మన కూడా ఒప్పుకున్నాం సార్. మాకు అన్యాయం చేసింది సార్ సంఘాలు సార్. నువ్వు చేసావు సార్, మాకు అన్యాయం చేసావు సార్, మాకు న్యాయం చేయలేదు. సెటిల్మెంట్ పంపిస్తాం సార్. లెటర్ ఇంతకుముందు గతంలో రాష్ట్ర ప్లస్ ఇప్పుడు కూడా మళ్ళీ పెడుతున్నాం. లెటర్ మన వేడికెళ్ళి పంపిస్తుంది. ఆర్డర్ వచ్చినాక సర్వే నెంబర్ 129 వెల్మల విలేజ్ పట్టాలలో ఉన్నది. స్లాట్ బుక్ అయింది. స్లాట్ బుక్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసినాము. దానికి ఎట్లాంటి ఆపరేషన్ కానీ కోర్టు కేసు ఎడ్యుకేషన్ కానీ పెట్టలేదు. 129 సర్వే నెంబర్ అనేది మాకు తాతల కాలం నుంచే ఇది అందరం మేము సాగు చేసుకుంటున్నాము, అందరం పంటలు దున్నుకుంటున్నాము. సో ఈ విధంగా మేము అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం. సో అప్పుడు మాకేంటంటే భూమి ఎక్కువ ఉందన్నమాట. మిగులు భూమి ఎక్కువ ఉంది, ఎక్స్టెన్షన్ భూమి ఎక్కువ ఉంది, పట్టకి తక్కువ ఉంది. సో ఇది ఏమైంది, ఆఫ్టర్ 60 years తర్వాత ఈ ఎక్స్టెన్షన్ భూమి అనేది ఏదైతే వచ్చిందో 4 ఎకరాల 38 గుంటలు అనేది మనకు ఎక్స్టెన్షన్ అడిషనల్ కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారు. సో మాకు ముందు 7 ఎకరాల 24 గుంటలు ఏదైతే ఉందో ఈ 7 ఎకరాల 24 గుంటలకి పార్టిషన్ అనేది ఈక్వల్గా జరిగింది. ముత్తయ్యకి ముగ్గురు ఎవరైతే ఉన్నారో కొడుకులు, రాజమ్మ, మళ్ళా పెద్ద మల్లయ్య, పెంటమ్మ, వీళ్ళకి ముగ్గురికి ఎకర 11, ఎకర 10 చొప్పున వీళ్ళందరికీ ఈక్వల్గా డివైడ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ముందు ఓల్డ్ పట్టా ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు 4 ఎకరాల 38 గుంటలు ఏదైతే ఎక్స్టెన్షన్ భూమి వచ్చిందో మా ముత్తయ్య వాటాకి 2 ఎకరాల 19 గుంటలు అనేది మాకు షేర్ డివైడ్ అవుతుంది. సో అదేవిధంగా ముందు పట్టా ఏదైతే ఉందో ఆ ముందు పట్టాని మాకు ఎట్లయితే ఈక్వల్గా డివైడ్ చేసిరో ఇప్పుడు వచ్చిన మిగులు భూమి ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో మనకు సప్లిమెంటరీ సేఫ్ గార్డ్ ప్రకారంగా చెరి 33 గుంటలు ఒకరికి, మాకు రాజమ్మ, పెంటమ్మకి ముగ్గురికి 33 గుంటలు రావాలి. పెద్దమల్లయ్య అనే పర్సన్ కూడా 33 గుంటలు రావాలి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ